గాదే సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు దారుణంగా హింసించి చంపారని సీఐ నాగరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి డిమాండ్ చేశారు. గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని పరామర్శించిన అనంతరం కాళ్లపాలెం బుజ్జి నెంబర్ 1 న్యూస్ తో మాట్లాడారు. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి ఇక్కడ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో ఆమె తల్లి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని పరామర్శించడానికి వచ్చిన కాళ్లపాలెం బుజ్జితో ఆ విషయాలు ఏంటో మాట్లాడి ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మేము ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే సాయికృష్ణ విషయంలో చాలా అన్యాయం జరిగింది, దుర్మార్గం జరిగింది. అలాగే ఈ సంఘటన గత వారం రోజుల నుంచి రంగా గారితో అనుచరుడిగా తిరిగినటువంటి నాగేశ్వరరావు గారితో టచ్లో ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకి నాకు ఉన్న సత్సంబంధాలు, అలాగే రాధారంగ మిత్రమంలో యాక్టివ్ పర్సన్ అయిన నాగేశ్వరరావు గారి మేనల్లుడి గారికి ఇలా జరగటం, అదే కాకుండా కనీసం ఇప్పటి వరకు ఏం జరిగిందన్నది క్లారిటీ కూడా ఇవ్వకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది రాజకీయ కోణం దాల్చిన తర్వాత దీన్ని కేసు కట్టడం, ఎఫ్ఐఆర్ వేయటం, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద ఎఫ్ఐఆర్ వేయటం, ఇవన్నీ జరగడం జరిగింది. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ముందుగానే స్పందించి ఇంత గొడవలు జరగకుండా, ఇంత రాష్ట్రవ్యాప్త విషయం అవ్వకుండా చేసుంటే చాలా బాగుండేది. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆంధ్ర తెలంగాణలో ఉన్న రంగా గారి అభిమానులందరూ ఈ నాగేశ్వర గారి ఫ్యామిలీకి, అలాగే సాయి కృష్ణ ఫ్యామిలీకి అండగా ఉంటాం. అలాగే ఇందులో ఉన్న అంటే నేను వీడియోలో చూశాను, కుర్రోలు పెట్టడం జరిగింది స్టేషన్లో. అందులో ఉన్న వ్యక్తులందరినీ కేసు కట్టి వాళ్ళకి శిక్ష పడేలాగా ప్రభుత్వం చూస్తుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.